వెల్కమ్ టు డివై న్యూస్. ప్రజాస్వామ్య దినోత్సవం ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ హాల్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నాగేష్ సంబంధిత కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రచించారని, రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన భూమిక పోషించారన్నారు. నేడు భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ రోజు మన అందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు దేశ ఫలాలను పూర్తి స్థాయిలో పొందాలంటే బాల్యం నుంచే రాజ్యాంగ పాఠాలు బోధించాలి. ప్రజలంతా ఒకటే అనే భావన వారి మనసుల్లో నాటేందుకు సామాజిక, ఆర్థిక అంతరాలు చెరిపేసి సమతా భావం పెంపొందించేందుకు ఆ విలువలు అత్యావశ్యకం. మౌలిక లక్ష్య సాధన కోసం పీఠికను ప్రతిరోజు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో యూనస్ సంబంధిత వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సో అది చెప్పే ముందు ఒక చిన్న అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి కాబట్టి సో చాలా మందికి ఏంటంటే మనము కాన్స్టిట్యూషన్ గురించి అనే గురించి కూడా చదువుతూ ఉంటాం. బట్ ఆ ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా చాలా మందికి తెలియదు. సో అది తెలియకపోవడానికి మాత్రం పెద్ద తప్పు చేసినట్టు కాదు. సో అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే సో 5 బేసిక్ ప్రిన్సిపల్స్ మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో ఈ 5 వర్డ్స్ చాలా బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సోవరెన్ అనేసి ఫస్ట్ ఉంది. సో సోవరెన్ గురించి ఎవరైనా ఒకరు అంటే ఏంటి, ఆ సోవరెన్ అంటే ఏంటి అనేసి ఎవరైనా కాన్స్టిట్యూషనల్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో 26 నవంబర్ 1949. సో ఆ టైంలో సో ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఏర్పాటు అయిందో సో వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైనల్ చేసి ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పటివరకు అయితే మనం అనుకుంటా ఉన్నాం, ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసి ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేయడం జరిగింది. సో దాన్ని మనకి టోటల్ అన్ని ప్రొవిజన్స్, సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి. బట్ ఫుల్ ఫ్లెజ్గా అమల్లోకి వచ్చింది అయితే మనకి 1950 26 జనవరి రోజు నుంచి అమల్లోకి వచ్చింది. సో ఏదైతే ఫస్ట్ మనం ఎనాక్ట్ చేసినామో సో పార్లమెంట్లో మనం ఎప్పుడైతే ఎనాక్ట్ చేసినామో సో ఆ డేని మనము కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో ఈ ఇయర్ది ఒక ప్రత్యేకత ఏంటి అనేసి అంటే సో 75 ఇయర్స్. సో అప్పుడు మనం ఏదైతే పాస్ చేసుకున్నామో దాన్ని అది చేసి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ మనకి ఈరోజు కంప్లీట్ అవుతా ఉంది. అలా ఎక్స్టర్నల్ పాలసీని డిసైడ్ చేస్తుంది ఎవరు అనేసి అంటే ఆ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆన్ పేపర్ సోవరెన్ కంట్రీస్ ఉన్నా కానీ కూడా వాళ్ళ సోవరెనిటీ అనేది తీసుకుపోయి ఎవరికి తాకట్టు పెట్టినట్టు తీసుకుపోయి మార్గేజ్ చేసినట్టు యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ సమ్ ఏదో ఒక వాళ్ళ నుంచి ఫేవర్ యాంటిసిపేషన్ చేసి సో ప్రొటెక్షన్ ఏదో ఒకటి సో అవన్నిటిని కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సోవరెనిటీని మొత్తం కూడా వాళ్ళు మార్గేజ్ చేసినట్టు మ్యాటర్స్ కానివ్వండి, మన ఇంటర్నల్ మ్యాటర్స్లో కానివ్వండి, ఫారిన్ మ్యాటర్స్లో కానివ్వండి, వీఆర్ నాట్ డిపెండెంట్ అపాన్ ఎనీ అదర్ కంట్రీ. సో యునైటెడ్ నేషన్స్ కానివ్వండి లేకపోతే అదర్ కంట్రీస్ కానివ్వండి, సో వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఏమైనా డిసిజన్ తీసుకుంటా ఉన్నాము అనేసి అంటే మనకి సోవరెనిటీ లేనట్టు అర్థం. సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఇంటర్నల్ పాలసీ. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ నేను చెప్తాను, ఇప్పుడు అర్థం చెప్పండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having
solemnly resolve to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1947, do hereby adopt, enact, and give to ourselves this Constitution. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.